పూరా లోకల్ 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు, 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. నోరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారంలో రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు. మీరు ప్రజల్ని యూ ఆర్ చీటెడ్ ది పీపుల్, యూ మిస్లెడ్ ది పీపుల్. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనుల మీద, ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మనం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మీకు నిజంగా 100 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు, బీజేపీ గెలిచింది. మా అంజనేయ గారు ఇక్కడే ఉన్నారు, మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు? 2 సీట్లు మాత్రమే. మీరు 100 సీట్లు గెలుస్తారు, 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది. మా సారు కారు సర్కారు 10 అన్నారు మాట 16 అన్నారు. అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది.